ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాను అరెస్ట్ చేయండి, కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఆదేశాలు. అసలు ఈ అధికారులకి కోర్టు అంటే లెక్కే లేదుగా, కోర్టు అంటే లెక్కే లేదు. మేము ఒక మహబూబ్ నగర్లో కేసు ఉంటే శ్రీనివాస్ గౌడ్ పెట్టించిన అప్పట్లో ఏదో ఒక చిన్న వార్త ఏదో చదివితే మేము ఆ కోర్టు కేసు డేట్ చూసుకోకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. ఒరి అమ్మ ఏమవుతుందో అని మేము పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. అసలు వీళ్ళకి అది టెన్షనే లెక్కర్లేదు, వీళ్ళకి అధికారులకి. కోర్టే కదా, మొన్న రంగనాథ్ కూడా కదే అంతే జరిగింది కదా. ఇప్పుడు ఇక్కడ హైకోర్టు ఇంకొక అధికారి సందీప్ కుమార్ సుల్తానియా, ఈయన బీహారీ అని అదని ఇదని అంతకుముందు రేవంత్ రెడ్డి చాలా గొప్పగా మాట్లాడిండు. గొప్పగా అంటే ఈ దాంట్లో కలిపేసి అలా బ్యాచ్లా. ఇప్పుడు ఆయనే ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అయిపోయినాడు. ఈయన జయేష్ రంజను ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రేవంత్ రెడ్డి చుట్టూ చేరారు. ఇప్పుడు అదే సందీప్ కుమార్ సుల్తానియా కోర్టు ధిక్కరణ కేసులో కంటెంప్ట్ వేస్తే కోర్టు చెప్పింది ఫాలో అవుతలేట, తీసుకుపోయి లోపలేరన్నారు కోర్టు. కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్ట్ చేయాలని హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్ట్ చేసి శుక్రవారం తమ ముందు ప్రవేశపెట్టాలని జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నిధులకు సంబంధించిన కేసులో తమ ఆదేశాలు అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు సందీప్ కుమార్ సుల్తానియాకు వ్యతిరేకంగా ఇటీవల బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో సందీప్ కుమార్ సుల్తానియా ఎక్కడ దొరికితే అక్కడ అరెస్టు చేసి శుక్రవారం ఉదయం 10:30కు తమ ముందు ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది. ఒకవేళ తాను స్వయంగా కోర్టుకు హాజరవుతాను అని హామీ ఇస్తూ కోర్టు ధిక్కరణదారు 5,000 విలువకు వ్యక్తిగత బాండ్ ఇస్తే అతన్ని బెయిల్ పైన విడుదల చేయాలి. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సదరు కోర్టు ధిక్కరణదారు ప్రతి వాయిదాకు హాజరు కావాల్సిందని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వాలకే నమ్మకం లేదు న్యాయ వ్యవస్థ అంటే, చాలా లైట్ అయిపోయింది వాళ్ళకి.